హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ స్టఫ్. ఈ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ కింద పోస్ట్ చేశానండి. ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా. నేను వెళ్ళిన రోజు నైటే మా డాడీ వెళ్ళిపోతున్నారనమాట కువైట్కి. ఆ రోజు సర్ప్రైజ్గా వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 6 కంతా. మా డాడీ అయితే నిజంగానే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని చెప్పేసి అన్నారు. సో అలా లంచ్ అవన్నీ చేసేసుకొని మేమైతే మా డాడీకి లగేజ్ సర్దేయడం స్టార్ట్ చేసాము. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇవన్నీ తోటలో కాసినవి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లుంటారు కదా, వాళ్ళు తెచ్చిచ్చారు. అక్కడ ఉండవా అనేం కాదు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళకి ఒక 30 kgs లగేజ్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచే మా డాడీ క్యారీ చేసుకొని వెళ్తున్నారు. సో కొన్ని పికిల్స్ అండ్ పౌడర్స్, వాళ్ళు డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కదా చేయడం. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి పికిల్స్ ఇవన్నీ అండ్ కొన్ని పూజ సామాన్లు, కొన్ని మిక్చర్లు అండ్ ఆ చిన్న బాక్స్లో ఉన్నవేమో అత్తిరాసాలు అండి. మా ఊర్లోనే ఒక ఆవిడ చాలా బాగా చేస్తారు, ఆమెకు ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు. సో అలా అన్నీ ఏమేమి కావాలో సర్దేశాము. అండ్ లగేజెస్ మిస్ మ్యాచ్ అవ్వకుండా దానిపైనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నేమ్ విత్ ఫోన్ నెంబర్ రాసుకొని ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మా డాడీ వెళ్ళిపోతున్నారు. ఇంటి నిండా చుట్టాలు వచ్చారు. మా డాడీ వెళ్ళిపోతుంటే మాకైతే చాలా బాధగా ఉంది. వెళ్ళే ప్రతిసారి ఒకటే చెప్తారు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసాను అంటే ఇంకా పోను అని చెప్పి. కానీ ఇప్పుడు చాలా ఇయర్స్ గడిచిపోయినాయి. అలా వస్తారు మళ్ళీ వెళ్తారనమాట. ఎందుకంటే అక్కడ ఎర్నింగ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. బట్ వాట్ ఎవర్, వి మిస్ యూ అంటిల్ నెక్స్ట్ ఇయర్ డాడీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.